నమస్తే ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. పద్మశ్రీ అవార్డు గ్రహీత, నట కిరీటి, నట సార్వభౌములు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకొని సూలూరుపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నాయుడుపేటలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే సార్ సార్ మీరు ఆంధ్రప్రదేశ్ జుడో అసోసియేషన్ సభ్యులుగా సూలూరుపేట పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన రాయపూర్ రమేష్ నాయుడు ఆంధ్రప్రదేశ్ జుడో అసోసియేషన్ బోర్డు సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా శ్రీనగర్ కాలనీ అసోసియేషన్ వారు రమేష్ నాయుడును ఆయన ఇంటి వద్ద ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ జుడో అనే క్రీడ ఈ ప్రాంతానికి దూరంగా ఉందని, ఈ ప్రాంత ప్రజలు కూడా ఈ క్రీడను పరిచయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పర్వతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంవి రమణయ్య, షార్ రిటైర్డ్ ఉద్యోగి బాలాజీ, బుల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
4 years రన్వేసి ఇప్పుడు జీబీసీ మీడియా హౌస్ హైదరాబాద్ అంటే వాళ్ళకు ఒక 5 ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ అనేది ఒక గ్రూప్గా క్రియేట్ చేసి దానికి గ్లోబల్ నెట్వర్క్ మీడియా హౌస్ అని పెట్టారు. అది జీబీసీ మీడియా హౌస్ వాళ్ళు దీన్ని ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నారు. 800 crores అండి బడ్జెట్ దీనికి వాళ్ళు ఇస్తున్నారు. ఇది ఇంకో విషయం ఏంటంటే సూలూరుపేట నియోజకవర్గానికి ఎందుకు ఇచ్చారు ఈసారి అంటే గడిచిన 2 కార్యవర్గాలు విజయవాడ విశాఖపట్నం అటువైపు ఉన్నాయి. ఈ క్రీడ ఇటువైపు కూడా తెలియాలి, ఇటువైపు కూడా ప్రాచుర్యంలోకి రావాలి అని మన ప్రాంతానికి చైర్మన్ పదవి నాయుడుపేటలో నాగూరయ్య అని అతనికి ఇచ్చాడు. అన్నని ప్యాటర్న్ మెంబర్గా చేర్చాడు. అట్లా ఇంకొక ఇద్దరిని కూడా ఈ ప్రాంతీయులనే పెట్టిన్నారు. కాబట్టి దీనికంటే జీబీసీ మీడియా హౌస్ వాళ్ళు వీళ్ళని స్పాన్సర్ చేస్తున్నారు. ఒలింపిక్స్ దాకా వెళ్ళడమే ఒక వరం కదా. మన సూలూరుపేట, శ్రీ సిటీలో, శ్రీహరికోటం ఈ ప్రాంతంలో అక్కడ దాకా వెళ్ళడమే ఒక వరం. కాబట్టి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో అగ్నికుల్ అనే ప్రైవేటు సంస్థ నూతనముగా షార్ నందు నిర్మించిన ప్రైవేట్ రాకెట్ ప్రయోగ వేదికపై నుండి నిన్న ఉదయం ప్రయోగించాల్సిన రాకెట్ ప్రయోగాన్ని సాంకేతిక లోపంతో శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఇదే అగ్నికుల్ రాకెట్ ప్రయోగాన్ని ఏప్రిల్లో కూడా ప్రయోగించే సమయంలో కొన్ని సెకండ్ల ముందు రాకెట్లో కొంత సాంకేతిక లోపం తలెత్తడంతో అప్పుడు కూడా వాయిదా వేశారు. అయితే ఇదే ప్రయోగాన్ని వరుసగా 2 సార్లు వాయిదా వేయడంతో అగ్నికుల్ ప్రైవేటు సంస్థ వారు కొంత నిరాశకు గురయ్యారు. ఏది ఏమైనా ఇదే ప్రయోగాన్ని తిరిగి 3వసారి ఎప్పుడు ప్రయోగిస్తారా అనే సమాచారాన్ని అగ్నికుల్ ప్రైవేటు సంస్థ వారు మరికొద్ది రోజుల్లో తెలపనున్నారు. Mantras. Launch anywhere, anytime, affordably, and bringing space within everyone's reach. These aren't just slogans, they reflect a fundamental belief in democratizing space exploration, ensuring it's not only viable, but also economically feasible for a wide range of missions and customers. I will now introduce you to Agnikul Launchpad 01, situated on the of approximately 8 kilometers and splashdown about 8 kilometers downrange at T+134 seconds. आज के मिशन उद्देश्य में भारत के पहले परीक्षण किया जाएगा, जबकि वाहन अपने 8 किलोमीटर के अपोजी तक पहुंचकर T+134 सेकंड्स पर लगभग 8 किलोमीटर के डाउनरेंज पर स्प्लैश डाउन होगा. While the pre-launch activities are going to make this launch possible, India's and with the formation of INCOSPA, leading to the launch of the first indigenously developed sounding rocket. T-7 minutes. हमने अपने ऑक्सीडाइजर के रूप में लिक्विड ऑक्सीजन और एविएशन टर्बाइन फ्यूल Liquid oxygen as our oxidizer and ATF or aviation turbine fuel as a fuel. These propellants are readily available while also offering high efficiency and performance. अग्निबाण सॉल्ट That our semi-cryogenic engine uses an extremely cold oxygen, still stays relevant and practically unchanged for nearly 55 years
अपनी उड़ान के दौरान अपनी ओरिएंटेशन को बनाए रखने और फ्लाइट ट्रैजेक्टरी को नियंत्रित करने के लिए Now, as we wait for the hold to commence, let's understand how Sorted is equipped with technology that will help it achieve its mission objectives. So, our rocket will be guided by 3 major subsystems: the fins, thrust vectoring control, and attitude control. Sorted uses 4 carbon composite fins to essentially stabilize its flight trajectory and control its orientation during ascent. The fins counteract instability. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కీర్తిశేషులు నట కిరీటి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను సూళ్లూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ సీనియర్ నాయకులు చిట్టేటి పెరుమాళ్ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సూళ్లూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఇళ్ల వద్ద కానీ బజారులో కానీ ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసే సమయాల్లో వాటికి సరిపడా లాకులు వేసుకోవాలని, పార్కింగ్ చేసే సమయంలో బైకులకు ప్రత్యేక చైన్ల ద్వారా లాకింగ్ వేసుకుని బైకులను
పార్కింగ్ చేసుకోవాలని, అలా చేయని ఎడల తమ బైకులను దొంగలు అపహరించుకుని తీసుకువెళ్ళడానికి సులువైన మార్గాలు వెతుక్కుంటారని, కావున బైకులను జాగ్రత్తగా పార్కింగ్ చేసుకోవాలని సూలూరుపేట ఎస్ఐ కోట రహీమిరెడ్డి పలువురు ప్రజలకు సూచనలు సూచించారు. అదేవిధంగా పట్టణంలో పగటిపూట లారీలు, వ్యాన్లు విచ్చలవిడిగా అనుమతులు లేకుండా తిరుగుతున్నాయని, అలా తిరిగిన ఎడల వాటిపై తగు చర్యలు తీసుకుంటామని, షాపు యజమానులు కూడా అలాంటి వాహనాలను లోనికి రానివ్వకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూలూరుపేట ఎస్ఐ కోట రహీమిరెడ్డి ఎస్ఎస్ న్యూస్ ద్వారా తెలియజేశారు. నమస్కారం. సూలూరుపేట ప్రజలకు నమస్కారం. వాస్తవంగా ఈ మధ్య కాలంలో బైక్స్ ఎక్కువగా పోతున్నాయి అని చెప్పేసి మనకి కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. వాటి మీద కూడా చూస్తున్నాం. ప్రివెంటివ్ యాక్షన్ కింద మనం ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదనేది నా భావన. సహజంగా రోడ్డు మీద బైక్ పెట్టేసేసి ఇంట్లో మనం పడుకుంటాం. ఎవరో అర్ధరాత్రి టైంలో ఆ బైక్ను దొంగిలించుకుని వెళ్ళిపోయారని చెప్పేసి మనం కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజున బైక్ కేసు వేరే కేసు ఏది పెట్టినా సరే అది హ్యాండిల్ లాక్ తీసేస్తారు, బైక్ స్టార్ట్ చేసుకుంటారు, దొంగిలించుకుని తీసుకెళ్ళిపోతారు. అదే ఆ బైక్ని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బలమైనటువంటి పోలుకో లేదా అక్కడ ఉన్నటువంటి ఆ రాడ్కో గేటుకో దేనికో దానికో చైన్ వేసి అక్కడ లాక్ చేసి పెడితే సేఫ్గా ఉంటుంది. అలాగే మనకు ఒక సైకిల్ సంబంధించినటువంటి ఒక థ్రెడ్ టైపు కీస్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ థ్రెడ్ టైప్ లాకింగ్తో కానీ ఫ్రంట్ వీలు అండ్ ఆ యొక్క రాడ్కి ఆ వీల్ యొక్క రాడ్కి వేసి లాక్ చేస్తే ఇంకా ఆ వైర్ని కట్ చేయాలంటే ఇంపాసిబుల్. కాబట్టి వాళ్ళు గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి కట్ చేయాలంటే కష్టం. మన బైక్ ఫుల్ సేఫ్గా ఉండేది. ఈ విషయాన్ని గమనించి మీరు రోడ్ల మీద బైక్లు పెట్టి ఇళ్ళలో మ్యాక్సిమం ఇంట్లో కాంపౌండ్ వాళ్ళ లోపలనే పార్క్ చేసే దానికోసం ప్రయత్నం చేయండి. కుదరని పరిస్థితుల్లో నేను చెప్పినటువంటి ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మన బైక్ సేఫ్గా ఉంటుంది. అలాగే చెంగాలమ్మ టెంపుల్ లేదనుకుంటే బస్టాండ్ కూడల వద్ద కొన్ని బైక్స్ని మీరు అక్కడ పార్క్ చేసి మీ జాబ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఎవరెవరో ఆ బైకుల చుట్టూ తిరిగి అక్కడ స్కెచ్ చేసి కొట్టేసే ప్రమాదం. ఆ బైక్ కీస్ పెట్టి తీస్తూ ఉంటే అతనా లేకపోతే ఓనరా ఎవరి దగ్గర ఉంటున్నారని చెప్పి పోలీసులకు మాకు అర్థమయ్యే పరిస్థితి కాదు. మ్యాక్సిమం మనమంతా ఈ బైకులు పోనివ్వకుండా సరైనటువంటి ప్రికాషన్స్ మనం తీసుకుందాం. ఓకేనా? అందరూ ఇవన్నీ సహకరిస్తారని చెప్పేసి భావిస్తున్నాం. మరి త్వరలో కొన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రోడ్డు మార్జిన్లో ఉన్నటువంటి కొన్ని తోపుడు బళ్ళు కానీ అలాగే ట్రాఫిక్ రెగ్యులేషన్ కూడా సహకరించండి. మరి ముఖ్యంగా బజార్లో ఈ యొక్క పచేరీకి సంబంధించినటువంటి ఈ యొక్క వెహికల్ అక్కడ రోడ్ల వాళ్ళకి టైం స్లాట్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం పూట 1 గంట నుంచి 3 గంటల మధ్యలోనే అక్కడ అన్లోడ్ చేసుకోవాలి బజార్లో. అలాగే నైట్ టైం ఆఫ్టర్ 10 తర్వాత మాత్రం లారీ లోపలికి ఎంటర్ వల్ల మిగతా సమయంలో మిగతా గంటల్లో బజార్ లోపలికి రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కన్సర్న్ ఆ యొక్క షాపు ఓనర్లదే అని చెప్పేసి నేను చెప్తున్నాను. అది కానీ పాటించకపోతే చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.